Hello, my dear students. Welcome to Talent Shine. This is Vedu sir, CEO and co-founder of Talent Shine. So, guys, ఈ క్లాస్లో పర్సంటేజెస్ మీద ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి లైక్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే చేంజ్ సపోజ్ ప్రైస్లో చేంజ్ వస్తే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ఉంటే ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి మోడల్స్ మనం చూడబోతున్నాం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్. డోంట్ మిస్ ఇట్. చాలా ఈజీ. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ మీద చాలాసార్లు అడిగారు. కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఇయర్. ఫస్ట్ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు లెట్ us టేక్ వన్ కేస్. ఆ కేసుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను ఎలా అయితే చేస్తానో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు అలానే సాల్వ్ చేసేయచ్చు. మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీరు చూస్తారు. రైట్ ఇయర్. నన్ను ఇక్కడ సపోజ్ నేను ఒక శారీ షాప్ రన్ చేస్తున్నాను. ఎవరో అంటే నేను కామన్గా అయితే ఎవరో తెలియని వాళ్ళు వస్తే నేను జనరల్గా 100 రూపీస్ చెప్తాను. 100 రూపీస్. అలానే ఎవరో ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. అతను నేను తెలుసు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా వీడు డిస్కౌంట్ అడుగుతాడు కదా అనేసి నేనేం చేశానంటే ఇక్కడి నుంచి దీని మీద నేను ఒక 20% పెంచి చెప్పాను. అంటే నేను అందరికీ 100 రూపీస్ చెప్తాను ఆ శారీ కాస్ట్. బట్ అతనికి నేను 20%, ఎందుకంటే వీడిని చూడంగానే నాకేమనిపించిందంటే వీడు చాలా ఎక్కువ, అంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అడుగుతాడు. కాబట్టి కొద్దిగా ఎక్కువ చెప్తామని 20% ఎక్స్ట్రా చెప్పాను. అంటే ఎంత అవుతుంది? 120 రూపీస్ అవుతుంది. 120 అయింది. అయితే ఇప్పుడు వాడు నన్ను బార్గెన్ చేయడం స్టార్ట్ చేశాడు. సరే, నేను నీకు కాబట్రా అనేసి, నాకు తెలిసిన వాడు కాబట్టి అనేసి దీన్ని తీసుకొచ్చి మళ్ళీ 100 రూపీస్కి ఇచ్చేసాను. అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ కేసులో నేను 100 రూపీస్ చెప్పాను, నేను 100 రూపీస్ చెప్పాను, నేను 120 చెప్పాను, మళ్ళీ 100 తీసుకొచ్చా. అంటే పెంచి మళ్ళీ ఒరిజినల్ తీసుకొస్తా ఉన్నాను. ఇలా తీసుకొస్తే ఇక్కడ నేను 20% పెంచాను కాబట్టి ఎంత పర్సంటేజ్ తగ్గిస్తే మళ్ళీ అగైన్ ఒరిజినల్కి వచ్చేస్తుంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే సార్ తెలియని వాళ్ళు పాపం, సార్ ఇది క్వశ్చనా సార్, 20% పెంచారు కదా, మరి అదే 20% తగ్గిస్తే మరి బ్యాక్ వస్తుంది కదా అంటే దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నాలాంటి వాడు ఈ క్వశ్చన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ 20 అనే ఇస్తాను. బట్ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మీరు అస్సలు దాని జోలికి వెళ్తాం. మరి ఎలా చేయాలి సార్ అంటే నేను చెప్తానన్న. నన్ను ఇక్కడ జనరల్గా దీన్ని సాల్వ్ చేసే వే ఏంటి? జనరల్ మెథడే. మనం ఆల్రెడీ చేసాం లాస్ట్ టైం. నన్ను ఇక్కడ 100కి 120 అయింది కాబట్టి 120ని 100 చేయాలి అంటే యాజ్ ఎ కస్టమర్గా థింక్ చేస్తే వాడికి ఇనీషియల్ ప్రైస్ 120, ఫైనల్ ప్రైస్ 100 అవుతుంది. దేర్ఫోర్ పర్సంటేజ్ డిక్రీజ్ చేయండి వాడిని. అంటే 120 కాస్త 100 అయిందంటే ఎంత తగ్గినట్టన్నా? 20. దట్ ఈస్ డిక్రీజ్ బై ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ. ఇప్పుడు ఆ కస్టమర్కి ఒరిజినల్ వాల్యూ ఏమైంది? 120 అయింది, 100 అవ్వదు కదా. డినామినేటర్ ఈజ్ 120 ఇంటూ 100%. ఓకే. నన్ను ఇక్కడ 21s 26, 1/6 ఎంత నాన్న? 16 2/3% అని చెప్పొచ్చు. 16 2/3% అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, 20% పెంచితే ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తే ఒరిజినల్కి వెళ్ళిపోతుందన్న? దట్ ఈస్ 16 2/3% డిక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అమ్మా. సార్ దీన్ని ఇలానే చేయాలా సార్, ఇంకేమీ లేదా సార్ అంటే ఎస్, ఇలా అయినా చేయొచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తాను నేను మీతో. అని ఇక్కడ సెకండ్ మెథడ్. ఎలా చేయొచ్చు అంటే రేషియోస్ యూజ్ చేసి కూడా చేసేయచ్చు. నేను కూడా ఇప్పుడు రేషియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 20% అంటే ఈజీగా ఉంది, కానీ సంబడి ఆస్క్ మీ టు ఇంక్రీజ్ 14 2/7% అంటే అప్పుడు మళ్ళీ చాలా పెరిగిపోతుంది కదా నాన్న. కాబట్టి నేను మ్యాక్సిమం రేషియోస్ కానీ లేకపోతే ఫ్రాక్షన్స్లో పర్సంటేజ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి దాని నుంచి కానీ చేసేస్తాను. ఇదే ప్రాబ్లం నేను చేయాలి అంటే ఎలా చేస్తానంటే నన్ను ఇక్కడ ప్రైస్ ఎలా చేంజ్ అయిందో చూడండి నాన్న. ప్రైస్ ఎలా చేంజ్ అయింది? 100 రూపీస్ 120 అయింది. 100 120 రూపీస్ అయింది అంటే లేదు, ప్రైస్ ఎలా చేంజ్ అయింది అనేది 120 కూడా వదిలేస్తే ఎంత పెరిగిందో చూడండి. 20% పెరిగింది. కరెక్టా కదా? ఎస్ అన్న, 20% పెరిగింది. కాబట్టి
సో 20% అంటే సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20%? దట్ ఈస్ 1/5. కరెక్టా కదా? సో అంటే ఇంత ఇనీషియల్లీ 5 అంటే 1 పెరగాలి. సో 5:6 అయింది. అంటే ప్రైస్ 5 అనేది 6 అయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ 5 తీసుకురావాలంటే దీని నుంచి దీనికి వచ్చేస్తాయండి. therefore again percentage decrease is equal to 1 out of సో 1 తగ్గింది కదా, అవుట్ ఆఫ్ 6 into 100 సేమ్. సో కాబట్టి దట్ ఈస్ 16 2/3%. అంటే ఈ 100 అనే అజంప్షన్ లేకుండా డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. సరే ఇలానే సార్ అంటే ఇక్కడ కూడా నేను అదే చూపిస్తాను. సో ఈ రెండింటి నుంచి కామన్ చేసి నేను ఇంకొక విధంగా కూడా చెప్తాను. ఎలా అంటే 20% అంటే 1/5 ఇంక్రీజ్ కాబట్టి సో ఇలా ఇంక్రీజ్ అయితే ఇక్కడ నేను ఈ న్యూమరేటర్ యాజ్ తీసుకోండి, దట్ ఈస్ 1. డినామినేటర్లో ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి. 1 + 5 ఎంత? 6. 1/6 దట్ ఈస్ 16 2/3% అని డైరెక్ట్గా కూడా చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడ డిక్రీజ్ అయి పెంచాలి అంటే ఇక్కడ మైనస్ తీసుకోండి, పని అయిపోద్ది. మైనస్ తీసుకుంటే అయిపోతుంది అన్న. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్. మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో నన్ను ఇక్కడ ఏం లేదు, 20 రూపీస్ పెంచాము. సో పెంచి మళ్ళీ తగ్గిస్తున్నాము. తగ్గిస్తే ఎంత తగ్గించాలి అంటే 20% అని చెప్పకూడదు. ఎలా అంటే 100 తీసుకొని చేయొచ్చు, లేదా సో ఇలా రేషియో తీసుకొని చేసేయచ్చు, సో లేదా డైరెక్ట్గా ఇక్కడ ఫ్రాక్షన్ తీసుకొని కూడా చేసేయచ్చు. ఓకే, యువర్ చాయిస్. సరే ఇంకో ప్రాబ్లం చేస్తే మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది కాబట్టి సో నౌ లెట్ us move on to that. సో నన్ను సపోజ్ సంబడి ఆస్క్ మీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ తీసుకోండి. నా కంపెనీలో నా శాలరీ సంథింగ్ లైక్ 20% తగ్గింది, డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయితే అగైన్ మళ్ళీ మా కంపెనీ మార్కెట్ పెరిగింది. సో కాబట్టి అగైన్ మళ్ళీ మా బాస్ ఏం చేశారంటే మళ్ళీ అగైన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇంక్రీజ్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తుంది. అయితే సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి? ఇది డిక్రీజ్ అయింది, ఇది ఇంక్రీజ్ చేయాలి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది? ఇక మనం ఎలా సాల్వ్ చేస్తానన్న దీన్ని? సో టేక్ 100 అగైన్. సో దీనికి 100 తీసుకున్నాను మళ్ళీ. సో 100 తీసుకుంటే టేక్ 100. సో ఇప్పుడు 20% తగ్గితే ఎంత అయింది? 80 అవుతుంది. అంటే ఇప్పుడు నాకేంటి 100 రూపీస్ ఉన్న నా శాలరీ 80 రూపీస్ చేశారు, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి 100 చేస్తున్నారంటే ఇంక్రీజ్ అయినట్టే కదా. సో కాబట్టి ఇంక్రీజ్ తీసుకున్నానా? సో ఇంక్రీజ్ తీసుకున్న ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 20 అవుట్ ఆఫ్ 80 into 100. సో ఇక్కడ 21 24 1/4. 1/4 అంటే 25% ఇంక్రీజ్ ఇన్ మై శాలరీ. సో అంతేగాని 20% తగ్గింది కాబట్టి 20% పెంచారు అని చెప్పకూడదు, 25% ఇంక్రీజ్ చేశారని చెప్పాలి. ఓకే, దీన్ని రేషియోస్ మెథడ్లోకి వెళ్తే సో ఇలానే 20% అంటే ఎంత? సో 20% నథింగ్ బట్ ఆఫ్ 1/5 కాబట్టి సో వాట్ ఇస్ ద శాలరీ చేంజ్ ఈజ్ ఈక్వల్. సో నన్ను 5 ఉన్నది 1 తగ్గించారు, డిక్రీజ్ చేశారు కదా. సో కాబట్టి 5 ఉన్నది 1 తగ్గించి 4 ఇచ్చేవాడు నాకు శాలరీ. బట్ అగైన్ ఇప్పుడు ఏం చేశారు నాన్న? 4 అనేది 5 చేశారు కాబట్టి +1 అయింది. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 1 out of 4 into 100. ఇదేగా తీసుకోవాల్సింది. సో therefore 25% ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. సో నన్ను ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సరే ఇందాక చెప్పినట్టు ఫ్రాక్షన్ కూడా చేసేద్దాం. 20% అంటే ఎంత నాన్న? 1/5 డిక్రీజ్ కాబట్టి సో డిక్రీజ్ అయితే న్యూమరేటర్ యాజ్ ఈజ్ 1 తీసుకున్నాను, డిక్రీజ్ అయితే 5 - 1 4 తీసుకోండి, దట్ ఈస్ 25%. ఇలానే డైరెక్ట్గా చెప్పొచ్చు. సో నన్ను లాస్ట్ కేసులో ఇక్కడ మనకి ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేశాను ఈ రెండు, 5 + 1 6 రాసుకున్నాను డినామినేటర్లో. సో ఇప్పుడు ఈ కేసులో డిక్రీజ్ కాబట్టి ఇక్కడ 5 - 1 4 రాసుకున్నాను. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. బట్ ఇంత పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని సింపుల్గా మెథడ్స్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా. సో ఆ ప్రాబ్లమ్స్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీటి మీద. Let us start the problems. Okay, look at the problem on this concept. సో చదవనని అందరూ ప్రాబ్లం, ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకుంటే పాస్ చేసేసి మీరు సాల్వ్ చేసిన తర్వాత నా సొల్యూషన్ చూడండి. ఏమి ఇచ్చారన్న? ఏ పర్సన్ సాలరీ ఇంక్రీజ్డ్ బై 20%, వాట్ పర్సంటేజ్ షుడ్ ఈ సాలరీ డిక్రీజ్ టు బికమ్ ఒరిజినల్ సాలరీ? ఇది మనం చేసిన ప్రాబ్లమే. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ ఇందా చేస్తున్నాం ఇది కాన్సెప్ట్. సో ఆన్సర్ ఎంత? 16 2/3. సో మనం ఇందా చేసాం, గుర్తుందా? చేద్దానన్న మళ్ళీ. సో నన్ను ఇక్కడ 20% పెంచారు అన్నారు. మీకు ఖచ్చితంగా కావాల్సింది 20% అంటే ఫ్రాక్షన్ ఎంతో కావాలి. సో 20% ఎంతనన్నా? 1/5.
అంటే ఇక్కడ 20% ఇంక్రీజ్ చేస్తామంటే ఏంటి, 5 పార్ట్స్కి 1 పార్ట్ ఇంక్రీజ్ చేసినట్టు. సో కాబట్టి వాడి శాలరీ ఏమైంది, సో 5 పార్ట్స్ ఇనీషియల్గా ఉంటే ఇప్పుడు 1 పార్ట్ పెరిగి 6 అయింది. సో వాట్ పర్సంటేజ్ షుడ్ హిస్ శాలరీ డిక్రీజ్ టు బికమ్ ఒరిజినల్ శాలరీ. సో ఇక్కడ 6 కాస్త 5 అయిపోతే, సో కాబట్టి ఇక్కడ -1 డిక్రీజ్ చేయాలి కాబట్టి ఆ డిక్రీజ్ ఎంత అన్నాడు, 1 అవుట్ ఆఫ్ దేని నుంచి, 6 నుంచి ఇంటూ 100. సో దేర్ఫోర్ దట్ ఈస్ 16/3%. సో మనం ఇందా చేసిన ప్రాబ్లమే ఇది. ఓకేనా, చాలా సింపుల్ అండి. సార్ కొంతమంది డౌట్, సార్ 100 ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, తీసుకొని చేయొచ్చు కానీ 20% కాకుండా వేరే ఫ్రాక్షన్స్ ఏదైనా ఇస్తే, సారీ వేరే పర్సంటేజెస్ ఏదైనా ఇచ్చుంటే అప్పుడు కొద్దిగా టిపికల్ అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 11.11% ఇంక్రీజ్ అన్నాడు, అప్పుడు ఏం చేస్తారు, 100 తీసుకుంటే 111.11 అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. సో కాబట్టి ప్రతిసారి 100 తీసుకొని చేయడం కాదు, అలా కన్వర్ట్ చేస్తే దేనికైనా యాక్సెప్టబుల్గా ఉంటుంది కాబట్టి అలా కన్వర్ట్ చేసుకొని చేస్తున్నారు. ఓకేనా, రైట్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ అమ్మా. యా, లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ నాన్న. If A salary is 30% less than that of B, then how much percent is B salary more than that of A? అంటే ఏ శాలరీ అంతా B కంటే 30% తక్కువ ఉందంట. అయితే సో హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ B శాలరీ మోర్ దాన్ దట్ ఆఫ్ A అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చదవండి అన్న క్వశ్చన్ని. సో ఏ శాలరీ 30% లెస్ అన్నాడు, దేంతో కంపేర్ చేసి, Bతో. సో కాబట్టి ఇప్పుడు ఈ 30% అంటే ఫ్రాక్షన్ అంటే ఇక్కడ పని అయిపోద్ది. సో 30% ఏమైంది, 3/10. ఓకే, 3/10. సో నన్ను ఇక్కడ, సో అవుట్ ఆఫ్ 10 ఇక్కడ ఏ శాలరీ B శాలరీ అంతా చూద్దాం నాన్న. సో ఏ శాలరీ B శాలరీ వచ్చేటప్పటికి, సో వాళ్ళ శాలరీస్ రేషియో వచ్చేటప్పటికి, సో నన్ను B శాలరీతో కంపేర్ చేస్తే ఏ 30 తక్కువ. అంటే సపోజ్ B శాలరీ 10 పార్ట్స్ అయి ఉంటే ఏ శాలరీ 3 తక్కువ, అంటే ఎంత, సో ఈ B శాలరీ 10 అయితే ఏ శాలరీ 30% తక్కువ, 3 తక్కువ 7 అవుతుంది. దట్స్ ఇట్. సో దాని నుంచి అదే మీనింగ్. సో కంపేరింగ్ టు B 30% అంటే కంపారిజన్ దేంతో చేస్తే అది డినామినేటర్, అంటే B 10 పార్ట్స్ అయితే సో దాంట్లో 3 పార్ట్స్ తక్కువ అయ్యి అది ఏ వస్తుంది, దట్ ఈస్ 7 పార్ట్స్. ఓకే, సో దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ B శాలరీ మోర్ దాన్ దట్ ఆఫ్ A. సో B శాలరీ అనేది ఏ కంటే ఎంత ఎక్కువ అని అడిగారు నన్ను. సో ఏ కంటే B ఎంత ఎక్కువ, సో +3. సో కాబట్టి సో ఎంత, 3 అవుట్ ఆఫ్ దేంతో కంపేర్ చేయమన్నారు, ఏతో, కాబట్టి 7 into 100, 3/7. సో వాట్ ఈస్ ద 3/7%? మీకు ఆల్రెడీ నేను నా ఫస్ట్ క్లాస్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాను. సో గుర్తుందో లేదో, సో 7 ఇక్కడ 7 13 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 4 times కాబట్టి 4 to 42.8571%. So instead of that, so you can take 42.857 అంటే 6/7. So therefore answer is 6/7%. So answer is 42 6/7%. సో ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ అడిగే డౌట్ ఉంటే నా ఫస్ట్ వీడియో పర్సంటేజ్లో ఉన్న ఫస్ట్ వీడియో పార్ట్ 1 చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నామంటే, నిజంగా మాట్లాడాలంటే ఇలాంటి క్వశ్చన్స్ మైండ్తో చేసేయచ్చు. నో నీడ్ ఆఫ్ పెన్ అండ్ పేపర్ ఫర్ దిస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, లెట్ us go for the next question. సో చూడండి అన్న, the price of sugar is increased by 15%. If a consumer wants to keep his expenditure on the sugar same as before, so how much percent must he reduce his consumption of sugar? అంటే ఒక కన్జ్యూమర్ అంటే లైక్ నేనే అనుకోండి. సో నేను షుగర్ మీద సర్టెన్ అమౌంట్ పెట్టుకుంటాను, బట్ ఈ మంత్ షుగర్ మీద ప్రైస్ వచ్చేవాడికి 15% పెరిగింది. సో ప్రైస్ 15% పెరిగింది. అయితే నేను ఎంత కన్జంప్షన్ షుగర్ తగ్గించుకుంటే సో అప్పుడు నాకు ఇక్కడ ఈ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ఏమంటాం అంటే ప్రొడక్ట్ కాన్స్టెంట్ ఫార్మ్ అంటాం. ప్రొడక్ట్ కాన్స్టెంట్ ఫార్మ్. సో అంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్స్పెండిచర్ దేని మీద ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, దట్ ఈస్ ద కన్జంప్షన్. యూ కెన్ టేక్ కన్జంప్షన్ ఆర్ క్వాంటిటీ. బెటర్ యూ కెన్ టేక్ కన్జంప్షన్, ఎందుకంటే ప్రాబ్లంలో కూడా కన్జంప్షన్ అని ఇస్తున్నాడు కదా, సి. సో క్వాంటిటీ అంతే కదండి. ఇప్పుడు నేను 10 kgs ఈ నెల కన్జ్యూమ్ చేస్తే ఈచ్ కేజీ ఎంతో చూసుకొని అదేగా టోటల్ ఎక్స్పెండిచర్ అయ్యేది మనకి. 10 kgs షుగర్ వాడామండి ఈ నెలలో. సో 10 kgs వాడితే
సో కేజీ షుగరు 50 రూపాయలు అనుకోండి. సో 10 ఇంటూ 50 10 ఇంటూ 50 ఎంత అవుతుంది? 500 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఈ కేసులో ఇది కాన్స్టెంట్ కావాలంట. దిస్ షుడ్ బి కాన్స్టెంట్. కాన్స్టెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రైస్ పెరిగితే ఏమైంది? కన్జంప్షన్ తగ్గుతుంది. సో ఇక్కడ ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. అంటే అర్థం ఏంటి? సో మీనింగ్ ఏంటి? సో హియర్ కన్జంప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద ప్రైస్. అంతే కదండి. సో ఇది పెరిగితే ఇది తగ్గుతుంది అంటే సో ఆటోమేటిక్లీ ప్రొడక్ట్ కాన్స్టెంట్ కావాలంటే ఇది ఇంక్రీజ్ అయిందో ఇది డబుల్ అయితే ఇది హాఫ్ అవ్వాలి. అప్పుడే కదా ప్రొడక్ట్ కాన్స్టెంట్ అయ్యేది. సో కాబట్టి సో ఇక్కడ ప్రొడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు సో కన్జంప్షన్ ఈస్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ప్రపోర్షనల్ అవుతుందా లేదా? ప్రైస్ అవుతుందా లేదా? ఎస్. సో ఆల్రెడీ వీ నో ద ప్రైస్. సో నన్ను ఇక్కడ ప్రైస్ ఏమైంది? 15% ఇంక్రీజ్ కాబట్టి సో ఇక్కడ 15% అంటే ఫ్రాక్షన్ అంత. సో నన్ను 5% అంటే 1/20 కాబట్టి 15% అంటే 3/20. 3/20. సో కాబట్టి సో నన్ను ఇక్కడ ప్రైస్ ఏమైంది? సో వాట్ ఇస్ ద ప్రైస్ హియర్? సో వాట్ ఇస్ ద ప్రైస్? పెరిగింది. అంటే ఇంతకుముందు 20 ఉంటే ఇప్పుడు 3 పెరిగింది. అంటే 20 ఇనీషియల్ వాల్యూ ఫైనల్గా 3 పెరిగి 23 అయింది. సో దెన్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద ప్రైస్? 20:23 నాన్న. అయితే కన్జంప్షన్కి ప్రైస్కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ వేరీస్. ఇన్వర్స్లీ వేరీస్. సో ఇక్కడ ప్రైస్ రేషియో 20:23 ఉంటే మరి కన్జంప్షన్ ఎలా ఉండాలి? దీని ఇన్వర్స్ రేషియో. వాట్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B? B:A కాబట్టి 23:20 అవుతుందండి. సో కాబట్టి సో లాస్ట్ టైం నాకు 20 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు 23 పార్ట్స్ కన్జ్యూమ్ చేసేవాడిని. ఇప్పుడు 23 ప్రైస్ అయింది కాబట్టి 20 పార్ట్స్కి నాకు అవకాశం ఉంది కాబట్టి సో నాకు ఖచ్చితంగా రెడ్యూస్ చేసుకున్నాను లేదా కన్జంప్షన్లో. సో ఎంత రెడ్యూస్ చేస్తానన్నా? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పార్ట్స్ తగ్గించాను. సో వాట్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఆర్ రిడక్షన్? ఏమైంది? 3/23 × 100 అండి. సో దీన్ని సాల్వ్ చేయండి అన్న. సాల్వ్ చేస్తే ఇక్కడ సో నన్ను 23 ఇక్కడ 30 కాబట్టి 23 1s 23. ఓకే, ఇంకెంత ఉంది నాన్న? సో 23 పోతే 70. సో 70 కాబట్టి 23 3s. సో రిమైనింగ్ ఈజ్ 1/23%. సో therefore answer is 13 1/23%. That is option C is correct answer. Option C is correct answer. So guys, it's a very easy to solve. చాలా సింపుల్ అండి. ఈ పర్సంటేజ్ ఒక్కటి తెలిస్తే ఈ ప్రైసింగ్ వస్తే దాన్ని ఇన్వర్స్ చేస్తే కన్జంప్షన్ వస్తుంది. సో ఆటోమేటికలీ మీకు వచ్చేది. ఎందుకు ఇన్వర్స్ చేస్తారనేది నేను అక్కడ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే సో దట్ ఇస్ ద ప్రొడక్ట్ కాన్స్టెంట్. ఈ ప్రొడక్ట్ కాన్స్టెంట్ కావాలన్నప్పుడు ఇది పెరిగితే తగ్గుతుంది కాబట్టి బోత్ ఆర్ ఇన్వర్స్లీ వేరీస్ అని మనం చెప్పొచ్చు. సో కాబట్టి కన్జంప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద ప్రైస్ అని చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్. Right. So move on to the next question, Amma. So please solve this question. The price of sugar has decreased by 18%. By what percentage can a person increase the consumption so that it no change in the expenditure? So guys, understand here. So ఇక్కడ చూడండి, price of sugar has decreased by 18%. సో 18% తగ్గింది అంటే లాస్ట్ కేసులో ఇంక్రీజ్, ఇప్పుడు తగ్గింది డిక్రీజ్. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫర్ 18% here? సో వీ కాంట్ డూ ఎనీథింగ్ డైరెక్ట్లీ 18/100 వేసేద్దాం. సో 18/100 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 9/50. సో దట్ ఈస్ డిక్రీజ్. అంటే సో ఇనీషియల్లీ 50 పార్ట్స్ అంటే ఇప్పుడు 9 పార్ట్స్ తగ్గిందని అర్థం. అయితే కన్జంప్షన్ ఎంత పెరిగింది? సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ద ప్రైస్? ఇనీషియల్లీ 50 పార్ట్స్, ఫైనల్లీ 9 తగ్గి 41 పార్ట్స్ అయింది. Okay, then what is the consumption? Consumption is inversely varies with this one. Already I told you in the last problem. Yes, consumption is inversely varies with the price. Correct ఆ కాదండి? సో కాబట్టి ప్రైస్ అనేది 50:41 ఉంటే కన్జంప్షన్ 41:50 అవుతుంది. సో ఎందుకని? ప్రొడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి. సో ప్రొడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి ఇది ఎందుకంటే సేమ్ వాడు అదే అడిగాడు. సో బై వాట్ పర్సంటేజ్ కెన్ ఏ పర్సన్ ఈజ్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్ సో దట్ నో చేంజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి రెండింటికి సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా. అంతకుముందు 50 రూపీస్ అనుకుందాం, అప్పుడు 41 kgs వాడేవాళ్ళం. సో ఇప్పుడు అంతకుముందు 41K, ఇప్పుడు 41 అయింది కాబట్టి పెంచుకున్నాను కన్జంప్షన్ సేమ్ ప్రైస్కి. సో కాబట్టి ఎంత పెరిగింది? +9. సో దేర్ఫోర్ వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? సో 9/41 × 100. సింపుల్.
So 9 out of 41 into 100. So 90 by 41, that is 2s. 41 2s, that is 82. Still 80 is there. So approximately 2 kan takkuva exactly. That is based on the options. నాకు 2 kan takkuva ante 21 point something, but very less. 2 kan takkuva ante 21.9 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అంటే నేనేం లేదు కంపేర్ చేసుకున్నాను అంతే. ఇక్కడ యాక్చువల్గా 22 రావాలి అంటే 90, ఐ మీన్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ సంథింగ్ లైక్ 80 వచ్చింది. సో 82 రావాలి. 2a కాబట్టి వెరీ లెస్, అంటే 22కి కొద్ది తక్కువ ఉన్న ఆప్షన్ ఇది. ఓకే గైస్, లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో నన్ను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లమ్ని మీరు పాస్ చేసి మీరు ట్రై చేయండి ఫస్ట్. సో ట్రై చేసి తర్వాత నా సొల్యూషన్ వినండి అన్న. సో నన్ను ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదువుదాం. ప్రైస్ ఆఫ్ టీ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 20%. ఓకే, సో ప్రైస్ అంట ఇంక్రీజ్ అయింది ఎంత? 20%. ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ మై ఎక్స్పెండిచర్ టువర్డ్స్ టీ బై ఓన్లీ 10%. అంటే ప్రైస్ 20% పెరిగింది కదని నా ఎక్స్పెండిచర్ కూడా 20% పెంచట్లా. సో నేనేం చేస్తున్నాను, 10% మాత్రమే నా దగ్గర బడ్జెట్ ఉంది, ఇంకా పెంచడానికి అదే పెంచుతున్నాను. సో కాబట్టి సో నా ఎక్స్పెండిచర్ వచ్చేవాడికి సో నేను ఓన్లీ 10% మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఐ రిడ్యూస్ మై కన్జంప్షన్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టువర్డ్స్ టీ. సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద సెన్స్, సో నేను 20% పెరిగింది కదా అనేసి 20% పెంచట్లేదు, ఓన్లీ 10% పెంచుతున్నాను. కాబట్టి సో 10% మాత్రమే నేను పెంచుంటే ఎక్స్పెండిచర్, మరి నేను కన్జంప్షన్లో ఎంత చేంజ్ తీసుకురావాలి? ఇది క్వశ్చన్ అన్న. అదే నేను ఇక్కడ కూడా 20% పెంచేస్తే సరిపోయేది, సేమ్ ఉండేది. కానీ అక్కడ 20% అన్న ప్రైస్ పెరిగింది. అంటే 10 రూపాయలు టీ ఉంటే, సో టీ పౌడర్ ఉంటే ఇప్పుడు 12 రూపీస్ అయింది. కానీ నేను నా దగ్గర బడ్జెట్ 11 రూపీస్ ఉంటుంది. అట్లా ఉంది అనమాట. అందుకని సరేనా, మరి ఎలా చేద్దాం? సరేనా, దీన్ని ఎలా చేద్దాం అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పానన్నా. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని చెప్పాను. ప్రైస్ పర్ క్వాంటిటీ ఇంటూ కన్జంప్షన్ అని చెప్పాను. సో మరి ఇక్కడ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ప్రైస్ పర్, రైట్? ఎస్ ఆర్ నో? ఎస్. సో దేర్ఫోర్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ సో ఎక్స్పెండిచర్ డివైడ్ బై ప్రైస్ రాయొచ్చు కదండి. సో అది రాస్తాను అన్న. సో నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఇక్కడ 2%కి ఫ్రాక్షన్స్. 20% అది 1/5, నెక్స్ట్ 10% అది 1/10. అది ఉండే కదండి మన పర్సంటేజ్, సరిపోదు. సో ఆ డేటా కానీ మీ మైండ్లో ఉందంటే పని అయిపోయినట్టే. సరే, ఫస్ట్ లెట్ us go with the expenditure. నా ఎక్స్పెండిచర్ ఎంత చేంజ్ వచ్చింది అంటే నేను పెట్టే ఖర్చు ఎంత పెంచాను? ఓన్లీ 10% మాత్రం పెంచాను. 10% ఎంత? 1/10. అంటే అంతకుముందు 10 రూపీస్ పెట్టుంటే ఇప్పుడు ఎంత? 1 రూపీ పెంచి 11 రూపీస్ పెట్టేవాడిని. సో కాబట్టి ఎక్స్పెండిచర్ 10:11లో మార్చాను. ఇదే కదా జరిగింది. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద ప్రైస్ ఆఫ్ టీ ఎలా మారింది? సో ప్రైస్ ఎలా? 20% అంటే 1/5. అంటే ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 1 పెరిగి 6 అయింది. సో ఇప్పుడు నాకు కన్జంప్షన్ కావాలి. సో నాకు కన్జంప్షన్ కావాలంటే కన్జంప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బై ప్రైస్ పర్ క్వాంటిటీ. సో ఇక్కడ డివైడెడ్ బై చేయండి, ఇది కూడా అంతే కదా, E/P కావాలి. సో ఇక్కడ 10/5 అంటే 2:11/6. సో క్రాస్ అయింది అన్న చేస్తే 2 6s 12:11. సో కాబట్టి ఇంతకుముందు కన్జంప్షన్ నాకు 12 పార్ట్స్ అయితే ఇక్కడ 11 పార్ట్స్. ఈ క్రాస్ చేస్తే అర్థమైంది కదా జనరల్గా. సో బై 1 ఉన్నట్టు ఎల్సిఎం చేసి కామన్ చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను అది. సో 12:11 కాబట్టి సో నన్ను ఇక్కడ కన్జంప్షన్ 12 పార్ట్స్ అయితే ఇక్కడ 11 పార్ట్స్ అవుతుంది. కాబట్టి ఎంత డిక్రీజ్ అయింది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, -1 పార్ట్. కాబట్టి సో వాట్ ద పర్సెంటేజ్ డిక్రీజ్? 1 out of 12 into 100. వాట్ ఇస్ 1/12%? 8.33%. ఆల్రెడీ నేను చెప్పాను దీనికి. సో ఆర్ యూ కెన్ టేక్ 8 1/3 ఆల్సో. 8 1/3%, ఏదైనా ఒకటే. సో దేర్ఫోర్ ఆప్షన్ ఈస్ బి. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఈ కాన్సెప్ట్ కానీ గుర్తుంటే సో మనకు చాలా చాలా ఈజీగా వస్తుంది, లేదంటే చాలా టిపికల్ ప్రాబ్లం అవుతుంది. జాబ్ చేసుకున్నాను. రైట్, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. యా, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. However, its consumption decreased by 8 1/3%. అది కొద్దిగా మిస్ అయింది. 8 1/3 కామన్ అన్నది చూసుకోండి.
సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ అని అన్నాడు. సరే ఇక్కడ సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ అన్నారు. యు నో దట్. సో కన్జంప్షన్, సో ప్రైస్ ఇచ్చాడు, కన్జంప్షన్ లో చేంజ్. సో ఇక్కడ సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. సో ఈ రెండు చేంజ్ అయినాయి. ఆ రెండు చేంజ్ అయితే సో ఈ రెండు ప్రోడక్టే ఎక్స్పెండిచర్ చేంజ్, అంతే కదా. ప్రోడక్ట్ చేస్తే అయిపోతుంది. సో ఎంత చేంజ్, ఫస్ట్ దానికి 20%. సో ఆల్రెడీ వీ నో 20% 1/5. అలానే 8 1/3% అంటే మీకు తెలుసు 1/12. అది చేంజెస్. సో ఈ చేంజెస్ మనం మైండ్లో పెట్టేసుకుంటే ఆ కాన్సెప్ట్ ఇక మనం సాల్వ్ చేసేయచ్చు. యొక్క 1 year. సో వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ద ప్రైస్? సో ప్రైస్ ఏమైంది, 20% చేంజ్ అంటే 5 అయితే 6 అయింది, 1 పెరిగి. సో నెక్స్ట్ కన్జంప్షన్ ఏమైంది, డిక్రీజ్ అయింది, డిక్రీజ్డ్ బై 8 1/3. సో ఇది డిక్రీజ్ నాన్న, ఇది డిక్రీజ్ అయింది. ఓకే, సో డిక్రీజ్ అయిందంటే 12 అయితే కన్జంప్షన్ ఇంతకుముందు, ఇప్పుడు 1 తగ్గి సో ఓన్లీ 11 అయింది. సో కాబట్టి ఇక్కడ సో మనకు కావాల్సిన ఏంటి, ఎక్స్పెండిచర్ కావాలి. సో ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ కాబట్టి సో నన్ను ఈ రెండు ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేసి క్యాన్సిల్ చేసాక సో ప్రొడక్ట్ చేసేస్తే ఈ రెండింటిని సో నన్ను ఇక్కడ 6 1s 6 2s క్యాన్సిల్ ఇంకేముందా లేదు. సో 10:11. సో కాబట్టి సో ఎక్స్పెండిచర్ ఏమైంది అన్న, ఇంతకుముందు 10 parts ఉంటే ఇప్పుడు 11 parts అయింది అనమాట. సో 10 parts 11 parts అయింది కాబట్టి ఇప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎక్స్పెండిచర్? సో ఇట్ ఈస్ ఇంక్రీజ్ రా. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది, 1 part. సో వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్, 1 out of 10 parts into 100. సో దట్ ఈస్ called 10%. సో therefore answer is increased by 10%. That is option D. Option D is the correct answer. So increased by 10% అంటే. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ మెథడ్స్. సో ఈజీగా చేస్తా ఉన్నాను. యా, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నాను. ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 45 rupees per liter to 50 rupees per liter. ఓకే, డీజిల్ ప్రైస్ అంట 45 rupees నుంచి 50 rupees అయిందంట. హౌ మచ్ షుడ్ ద కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ బి రెడ్యూస్డ్ ఇన్ పర్సంటేజ్ సో యాజ్ టు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ బై ఓన్లీ 5%? సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే, లాస్ట్ క్వశ్చన్ కదా, అంతకుముందు క్వశ్చన్ ఎలా చేసినది, కానీ దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేస్తాడు అంతే. అమౌంట్ ఇచ్చాడు, అక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకే, సో నన్ను ఇక్కడ చూడండి అన్న మనకి. సో నేను ఇక్కడ 5% ఎక్స్పెండిచర్ 5%. అంటే మీకు ఆల్రెడీ కన్జంప్షన్ ఈజ్ కూడా చెప్పాను, ఏమైంది, ఎక్స్పెండిచర్ బై ప్రైస్ పర్ క్వాంటిటీ. ఇది మైండ్లో పెట్టేసుకోండి. సో ఎంత పర్సంటేజ్, 5%. ఇది ఒకటి కన్వర్షన్ 1/20. ఇది గుర్తుంటే పని అయిపోయినట్టే. రైట్ అన్న, ఫస్ట్ ఎక్స్పెండిచర్ రాసుకున్నాను. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ప్రాబ్లం ప్రకారం? సో ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ఎక్స్పెండిచర్ బై ఓన్లీ 5%. అంటే ఇంతకుముందు 20 ఉన్నది కాస్త ఇప్పుడు ఎంత అయింది, 21 అయింది. దట్స్ ఇట్. ఓకే, 21 అయింది. అలానే వాట్ ఇస్ ద ప్రైస్? సో వాట్ ఇస్ ద ప్రైస్ హియర్? సో ప్రైస్ ఏమైంది? సో ప్రైస్ ఇంతకుముందు 45 అంటే ఇప్పుడు 50 అయింది. సో 45 rupees, ఇది 50 rupees. సో టేక్ ద రేషియో. అండి. సో కాబట్టి ఇక్కడ రేషియో తీసుకుంటే 5 పోతుంది కాబట్టి 5 9s 5 10s. సో 9:10 అండి. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఏం కావాలన్నా, సో ఓవరాల్గా కన్జంప్షన్ కావాలి. కన్జంప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ దిస్ వన్ డివైడ్ బై దిస్ వన్. సో దట్ ఈస్ కాల్డ్ E/P. సో ఇది బై ఇది తీసుకున్నానా. సో నేను ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, లేదు కదా. సో క్రాస్ చేసుకోండి. 10 20 is 200 is to 21 9s. దట్ ఈస్ కాల్డ్ 189. సో కాబట్టి ఇంతకుముందు కన్జంప్షన్ వచ్చేటప్పటికి 200 parts ఉంటే ఇప్పుడు 189 parts ఉన్నాయి. సో కాబట్టి హౌ మచ్ షుడ్ ద కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ బి రెడ్యూస్డ్ అన్నాడు. సో ఎంత డిక్రీజ్ అయిందని ఇక్కడి నుంచి అక్కడికి 11 parts తగ్గింది ఫ్రమ్ 200. therefore percentage decrease is equal to 11 out of 200 into 100. simple. So 2 zeros cancel. 11/2 is 5.5% decrease in the consumption. So that is option A is the correct answer. Option A is the correct answer. So guys, easiest way. So careful గా సాల్వ్ చేసుకున్నానా. సో జాగ్రత్త చేయండి. సో మంచి క్వశ్చన్స్ రాని ఇవన్నీ కూడా. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. ద ప్రైస్ ఆఫ్ రైస్ ఫాల్స్ బై 35%.
how much extra quantity of rice can be brought with the money that was sufficient to buy 104 kgs of rice previously. సో అంటే ఇక్కడ ప్రైస్ అంత రైస్ ఫాల్స్ బై 35%. 35% తగ్గింది ప్రైస్. సో ప్రైస్ ఇది ప్రైస్ నానా రైస్ది. హౌ మచ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ రైస్ క్యాన్ బి బ్రాట్ విత్ ద మనీ దట్ వాజ్ సఫిషియంట్ టు బై 104 kgs ప్రీవియస్లీ. సో ఎక్స్ట్రా ఎంత కొనొచ్చు అని అడిగాడు. ఎక్స్ట్రా ఎంత కొనొచ్చు? ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైము 1000 రూపీస్కి నాకు 1000 రూపీస్కి ఒక 25 kgs వచ్చిందండి రైస్. అయితే ఈరోజు కూడా వెళ్ళాను. లాస్ట్ టైం మీద ప్రైస్ తగ్గింది అంట. తగ్గితే అదే 1000 రూపీస్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? 25 కంటే ఎక్కువ ఇస్తాడు కదా. ఆ ఎక్స్ట్రా ఎంత అని అడిగాడు నన్ను. అంతే క్వశ్చన్ ఇది. సో కమ్ ఆన్ హియర్, సింపుల్ క్వశ్చన్. సో నన్ను సేమ్ ఇందాట్లో చేద్దాం. ఇక్కడ 35% చూసి భయపడాల్సిన అవసరం లేదు. 5% అంటే మనకు తెలుసు ఎంత? 1/20. అది 750సే కదా. సారీ 7/5సే కదండి. సో కాబట్టి 7/20 ఫ్రాక్షన్. లేదా మీకు రాలేదనుకోండి 35/100, దట్ ఈస్ 7/20. అంటే ఇక్కడ ప్రైస్ ఏమైందనా? సో ప్రైస్ వచ్చేవాడికి సో ఇంతకుముందు 20 ఉన్నది కాస్త ఇప్పుడు తగ్గింది, ప్రైస్ తగ్గింది. దిస్ ఇస్ మైనస్. సో తగ్గింది అన్న 7 తగ్గింది అంటే ఎంత? 13 అయిపోయింది. అందుముందు కేజీ 20 రూపాయలు అయితే ఇప్పుడు 13 రూపాయలు అయిపోయింది అంతే. సో కాబట్టి సో కన్జంప్షన్ ఏమైంది? మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద ప్రైస్ పర్ క్వాంటిటీ. సో కాబట్టి సో ఇన్వర్స్లీ వేరీస్ కాబట్టి ఇక్కడ ప్రైస్ 20:13 అయితే కన్జంప్షన్ ఇన్వర్స్ అవుతుంది. ఎంత? 13:20 అవుతుంది. ఎస్, 13:20 అవుతుంది. అంటే ఇంతకుముందు 13 పార్ట్స్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 20 అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? సో దట్ ఈస్ 7 పార్ట్స్. ఓకే, 7 పార్ట్స్ ఇంక్రీజ్. ఇది కావాలి వాడికి. అంటే ఎంత పెరిగింది అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 13 పార్ట్స్ అని అందించాడు, 104 ఇచ్చాడు కాబట్టి 7 పార్ట్స్ అని ఎంత? దట్స్ క్వశ్చన్. సో 13 ones, 13 eights, so 7 eights, that is nothing but of 56 kilos extra. I'll get it. So 56 kilos I'll get the extra. That is C. That is C. So it's a super question. Easy to solve this question here. I hope you are okay with these concepts. Yeah. So guys, next look at the next question. Similar kind of question. Chudana ikkada. If the price of pen decreases by 20%, then a man can buy 10 more pens for 100 rupees. What is the new price of each pen? So guys, ఇందాక ఇనీషియల్గా ఇన్ని పెన్స్ అయితే ఎన్ని పెన్స్ ఎక్కువ కొనొచ్చు అన్నాడు. కానీ ఇక్కడ 10 మోర్ పెన్స్, ఎక్కువ పెన్స్ కొనొచ్చు కాబట్టి సో అయితే ఇక్కడ న్యూ ప్రైస్ ఎంత అని అడిగాడు నాన్న. అయితే మరి చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంచి క్వశ్చన్ నాన్న. సో దీన్ని కానీ కరెక్ట్గా మనం చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మన వాళ్ళు చాలా టైం తీసుకొని 100 అనుకొని చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. వేస్ట్ అండి అన్ని. యా, సో ఇక్కడ 20% పెరిగింది కదా. 20% అంటే ఫ్రాక్షన్ ఎంత? సో వాట్ ద ఫ్రాక్షన్ ఫర్ 20% ఇస్ 1/5. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో కాబట్టి 20% అంటే ఫ్రాక్షన్ 1/5 కాబట్టి సో వాట్ ద ప్రైస్ ఆఫ్ ద పెన్? ప్రైస్ ఆఫ్ ద పెన్ వచ్చేటికి 20% డిక్రీజ్ అయింది అన్న. 20% అంటే 5 కాస్త 1 అయింది, 1 తగ్గింది. సో అంటే 4 అయిపోయింది. 4 అయింది కాబట్టి కన్జంప్షన్ ఏమవుతుంది? ఇన్వర్స్ 4:5. అంటే ఇంతకుముందు 4 పార్ట్స్ అయితే పెన్స్ కొనేది ఇప్పుడు 5 పార్ట్స్ కొనొచ్చు అదే ప్రైస్తో. సో కాబట్టి సో ఇక్కడ ఫర్ 100 రూపీస్ అన్నాడు. దెన్ ఏ మ్యాన్ కెన్ బై 10 more pens ఫర్ 100 రూపీస్. టోటల్ ప్రైస్ ఇచ్చేసాడు. సో అన్నప్పుడు వాడికి 10 more pens వచ్చినాయంటే ఇక్కడ ఎన్ని పెన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి? 1 పార్ట్. సో 1 పార్ట్, ఈ 1 పార్ట్ అంటే 10 pens వచ్చినాయి. మరి ఇప్పుడు వాడికి ఏమన్నాడు? వాట్ ఈస్ ద న్యూ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్ అన్నాడు. న్యూ ప్రైస్ అడిగంటే ఈ 5 పార్ట్స్ ఎంత కనుక్కోండి. 1 part 10 అంటే 5 parts 50 కాబట్టి సో దేర్ఫోర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సో నాన్న మరి 50 pens కొనొచ్చు. మరి 50 pensకి ఎంతకి? 100 రూపీస్కి. సో 50 pens 100 రూపీస్ అంటే ఈచ్ పెన్ ఎంత? 100/50, దట్ ఈజ్ ఈక్వల్ 2 రూపీస్ అవుతుంది. సో దేర్ఫోర్ ఈచ్ పెన్ కాస్ట్ ఈజ్ 2 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I hope you are okay with these questions. చాలా సింపుల్గా చేస్తామండి. సో నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ప్రాబ్లమ్స్. Yeah, look at one more question. Okay, so right here, if price of petrol increases by 22.29%, consumption increases by 53 liters, and total expenditure increases by 1710 rupees. If the initial consumption is 154 liters, then find initial expenditure. సో నన్ను ఇక్కడ సో ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్ అయిందంట 22.29%.
consumption increases by 53 liters and total expenditure increases by 1710. If the initial consumption is 154 liters, సో నెక్స్ట్ దెన్ ఫైన్ ద ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఎలా చేద్దాం, ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది కానీ మనం చేసింది అది కదా. ఇక్కడ ప్రైసెస్ని 2 రకాలుగా ఇచ్చినాడు. సో కన్జంప్షన్ని. సో నన్ను ఇక్కడ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్ అయింది ఎంత, 22/9. కన్జంప్షన్ ఇంక్రీజెస్ బై 53 లీటర్స్, కన్జంప్షన్ కూడా పెరిగింది ఎంత, 53 లీటర్స్ పెరిగింది. అలానే సో ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, మరి అంతే కదా, ప్రైస్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది, కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో ఇనీషియల్గా వాడు 154 లీటర్స్ వాడేవాడు, అయితే ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్ అన్న. మరి ఎలా చేద్దాం ఇక్కడ. సరే ఇక్కడ ఏం లేదు నాన్న, 22/9% అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 22/9%. ఇలా 11 మల్టిపుల్ కనిపిస్తుంది అంటే డినామినేటర్ అట్ ఫ్రెండ్ 9 అని చెప్పాను. ఇది 11 2s కాబట్టి 2/9 దీని ఫ్రాక్షన్ 2/9 నాన్న. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసింది, ప్రైస్. సో ప్రైస్ ఇంతకుముందు 9 రూపీస్ అయితే లీటరు, ఇప్పుడు 2 పెరిగి 11 అయింది. లైక్ దట్ 9:11 ఇంక్రీజ్ కదండి, అందుకని. అయితే కన్జంప్షన్ ఏమైంది, సో కన్జంప్షన్ ఇక్కడ ఇనీషియల్ కన్జంప్షన్ 154 ఇచ్చారు, అంటే ఇంతకుముందు సో 154 అయితే ఇప్పుడు 53 పెంచాను. సో 53 పెంచి సో 154 + 53 మీకోసం రాస్తున్నాను నాన్న, +53. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ సో 207. సో మరి ఇక్కడ దీని నుంచి సో వాట్ ఇస్ ద ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. సో ఇందులో 9 × 154 ఈజ్ టు 11 × 207, రైట్. ఏమైనా క్యాన్సిల్ అయితే చూడన్నా. సో 9 1s 9 పోతుంది చూడండి, 9 2s 18, 27 3s 11 1s 11 1s 14, ఎందుకంటే ఏం లేదు. సో ఇంతకుముందు 14 ఎక్స్పెండిచర్ ఉండేది, ఇప్పుడు 23 అయింది. సో అలానే ఈ డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 9. సో ఈ 9 పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు, సో దట్ ఈస్ గివెన్ యాజ్ 1710. ఇప్పుడు మనకేం కావాలి, ఫైండ్ ద ఇనీషియల్ ఎక్స్పెండిచర్, అంటే ఈ 14 పార్ట్స్ ఎంత ఇది అడిగింది. సో 9 పార్ట్స్ అంటే 1710 కాబట్టి 9 1s 9 19, సో 190, 19 9s అంతా 171, సో కాబట్టి 190. 1 part 190 అంటే 14 parts, సో దట్ ఈస్ 190 × 14 అమ్మా. సో కమన్ కొద్దిగా క్యాల్కులేట్ చేసుకున్నానా. 14 19s 14 20s తీసుకోండి సరిపోతుంది. 14 20s అంతా 280 కదమ్మా. సో 280 నుంచి ఒక 14 తీసేసేయండి, దట్ ఈస్ 266. సో therefore answer is 2660. That is the answer for this question. సో గైస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్, మీరు మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మల్టిపుల్గా వర్క్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి, సిజిఎల్స్, రైల్వేస్, ఐటీ ప్లేస్మెంట్స్ ఇట్లా అన్నిట్లో అడుగుతా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇవన్నీ వర్క్ చేయండి, మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో గైస్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, please like, share and subscribe Talent Shine YouTube channel, and also please follow us in Instagram page talentshine_media as well as Telegram group Talent Shine. Please join that and definitely you will get the best content from us. Please watch all the content and try to get the success in career. So come on here. So ఈ సెషన్ దీంతో క్లోజ్ చేస్తున్నాను. I'll meet you in the next session. Venus signing off for this session. Thank you very much for this.